హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ ఆర్గానిక్. రండి, మీకు ఈరోజు ఒక మొక్కను నేను చూపిస్తాను. ఈ మొక్కనే చాలా మందికి ఈ మొక్క తెలిసి ఉండకపోవచ్చు. మనకు యాలకులు, ఇలాచి, కార్డమన్ అని అంటారు కదా, ఇవంటే మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే సేమియాలో, పరమాన్నంలో అన్ని మసాలా దినుసులతో పాటు దీన్ని వాడుతూనే ఉంటాము. యాలకులు అంటే తెలుసు, కానీ ఆ చెట్టు మాత్రం చాలా మందికి తెలియదు. ఇదే అండి, దీన్నే యాలకుల చెట్టు అంటారు. ఈ చెట్టు చాలా గుబురుగా ఇట్లా బుషిగా వచ్చింది. ఈ మొక్కను మాత్రం మేము ఇంత చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిలకలాగా తీసుకొచ్చి పెట్టాము. చిన్న బకెట్లోనైతే నేను ఫస్ట్ వేసాను. ఈ మొక్కనైతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక చిన్న పిలకలాగా ఇంత మొక్కను తీసుకొచ్చానండి. ఇది హైదరాబాద్లో నర్సరీ మేళా నుండి నేను తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క, చిన్న తొట్టిలో వేశాను నేను. ఇది చాలా పెరిగి చాలా పిలకలు చూడండి. దీని మొదలు ఎలా వచ్చినాయి, ఎన్ని పిలకలు వచ్చినాయో. చాలా పిలకలు వచ్చి సరిపోకపోతే నేను ఈ తొట్లోకి మార్చానండి. చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో. కొనేటప్పుడు మాత్రం అతను 3 yearsకి ఖాత కాస్తుంది, ఇలాచీలు వస్తాయని చెప్పాడు. ఈ మొక్క పెట్టి అయితే ఇప్పుడు 2 years కంప్లీట్ అయిందండి. 3rd year రన్ అవుతుంది. కాయలేదు. ఇయర్ ఫస్ట్ అయితే పూత అయితే వచ్చిందండి. ఈ పూత చూడండి ఎంత బాగుందో. పర్పుల్ అండ్ వైట్ కలర్లో కాంబినేషన్లో పూత చాలా బాగుందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. మనం ఇలాచీలు దంచినప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అంతకంటే ఎక్కువ రెట్ల స్మెల్ ఈ పూత నుండి అయితే వస్తుందండి. చాలా మంచి స్మెల్. ఇలాచీలు రాకపోయినా కానీ ఆకులైతే బాగా వచ్చాయండి. మొక్క చాలా బుషీగా వచ్చింది. ఈ ఆకులనైతే మేము చాలా బాగా యూజ్ చేసుకున్నాము. ఈ ఆకులను హెర్బల్ టీ లాగా వేడి నీళ్ళల్లో వేసి మరగబెట్టి హెర్బల్ టీ లాగా మేమైతే తాగాము. ఇంకా ఈ ఆకులను బగారా రైస్, బిర్యానీ అలా చేసేటప్పుడు తాలింపులలో కూడా వేసాము. ఇవి వేస్తే మంచి వాసనతో తాలింపు గుబాలిస్తూ ఎంతో మంచి స్మెల్ వస్తుంది. ఆకుల స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ మొక్కను స్టార్టింగ్లో అయితే నేను ఎక్కువ కేర్ తీసుకోలేదు. ఆ తర్వాత 1 year నుండి అయితే దీనికి కొద్దిగా అప్పుడప్పుడు ఘనజీవామృతం, ఆవు పేడను తీసుకొచ్చి నైట్ నీళ్ళల్లో, అంటే ఆవు పేడని ఎండిన తర్వాత పచ్చిదే వేయకూడదండి, ఎందుకంటే పురుగులు వస్తాయి కాబట్టి. ఆవు పేడను పిడకలాగా చేసి ఎండబెట్టి దాన్ని నైట్ నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్ళు ఇచ్చేదాన్ని. ఇంకా 15 daysకి ఒకసారి ఎన్పికే వేసేదాన్ని. మేము ఈ ఆవు పేడతోటి ఘనజీవామృతం కూడా తయారు చేసాము. అది కూడా నీళ్ళలో నానబెట్టి అప్పుడప్పుడు ఇచ్చాను. ఈ పూత అయితే వచ్చింది. ఈ పూత మరి కాయలాగా మారుతుందా లేకపోతే రాలిపోతుందా, మనకు యాలకులు వస్తాయా రావా అనేది అయితే తెలియదండి. యాలకులు కాసి మళ్ళీ వస్తే మాత్రం నెక్స్ట్ వీడియో మళ్ళీ ఈ యాలకులు ఇట్లా కాసాయని వీడియో చేసి మీకు చూపిస్తాను. ఈ టబ్బు కూడా మొత్తం పిలకలతో నిండిపోయింది. ఇది కూడా సరిపోవట్లేదని దీని నుండి ఒక చిన్న పిలకనైతే తీసి నేను కింద నాటాను. నేలలో ఎలా వస్తుందో, ఎంత విస్తారంగా పెరుగుతుందో చూద్దామని ఈ మొక్కనైతే నేను కింద నాటి 15 days అవుతుంది. ఇగో ఇంత చిన్నగా ఉన్నది, ఇట్లా పెరిగింది. ఇలాచి హెర్బల్ కషాయం అయితే తయారు చేస్తా, హెర్బల్ టీ. అయితే కడగట్లేను, ఎందుకంటే మార్నింగే నేను నీళ్లు పెట్టి చెట్టు మీదకి నీళ్లు పెట్టాను. ఇప్పుడు కడగకుండానే నేను చేస్తాను, ఎందుకంటే కొంతమంది మీరు ఆకులు కడగలేదా అని అంటారు, కామెంట్స్ చేస్తారు. ఇలాచీ ఆకులను ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ కప్లో వేసి హాట్ వాటర్ పోసాను. 10 minutesకి ఇది ఆకుల నుండి మొత్తం జ్యూస్ అయితే దిగి ఇలాచీ హెర్బల్ టీ అయితే తయారైంది. దీనిలో 1 స్పూన్ తేనె కలుపుకొని తాగాను. చాలా బాగుంది. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంది. హనీ సూపర్ స్మెల్ బాగుంది.